మాత్రము పిసిసి చాలా నీకు మొమ్మాటం లేకుండా ఖండించినటువంటి సందర్భంలో అయితే ఇక్కడ మీనాక్షి నటరాజన్ మీద కూడా ఒక బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి కాదు, ఆమె అసలు దూకుడుకు ఆమెకున్నటువంటి ఆమె మరి ఇన్ఛార్జిగా వచ్చింది. సరే ఇక్కడ కొంత ఇక్కడ అంటే ప్రక్షాళన చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ ను ఫుల్ఫిల్ చేయాలని వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈవెన్ సొంత పార్టీలో కూడా కొంత గుర్రుగా ఉన్నటువంటి ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒక స్టేజ్లో రేవంత్ రెడ్డి గారికి మన మీనాక్షికి కోఆర్డినేషన్ సరిగా లేదనో, లేకపోతే అంటే ఇప్పుడు మీడియా ఎటువంటి మన వదంతులైనా పోటీంచడానికి ఒక మంచి ఆయుధం ఉన్నది సోషల్ మీడియా. మనకి అటువంటి పరిస్థితిలో కూడా కొంత జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే అవపడతా ఉన్నాయి. మరి మనకు ప్రధానంగా ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఏంటంటే ఎస్టీయూ భూముల విషయంలో 400 ఎకరాల విషయంలో కొంత ప్రభుత్వము ప్రతిష్టకు కొంత భంగం కలిగే విధంగా జరిగినటువంటి సందర్భాన్ని కొంత మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి నుంచి దాదాపుగా అన్ని విషయాలలో కూడా కొంత కాంట్రవర్సీ ఏర్పడతా ఉన్నది. ఎందుకంటే నాడు కానీ మల్లేశ్వర్ గారు కానీ ఈ హెచ్సి వివాదం తర్వాత కొంతమంది మంత్రులు సైలెంట్ గా ఉన్నారు, కొంతమంది మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే ఇది వాళ్ళకు నచ్చట్లేదు, వాళ్ళే పడట్లేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజమేనా? ఇప్పుడు నాయకత్వము ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నాయకుడును వాళ్ళు ఎందుకు మాట్లాడతారు, వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడితే మనం పడట్లేదని ఫీల్ కావాలి, కానీ అటువంటి పరిస్థితి ఉండదు కదా. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే కాకపోతే ఇప్పుడు దాదాపుగా వాళ్ళు మనకు మేజర్ గా తీసుకున్నటువంటి మోసీ ప్రక్షాళన విషయంలో కొంత రాదంతం జరిగింది, హైడ్రా విషయంలో రాదంతం జరిగింది, నవీకరణ విషయంలో అయితే చాలా మనకు అంటే భూములను మన కలెక్షన్ అనేది డ్రాప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి జరిగింది. అంటే ఎక్కడ ఇష్యూ కొంత మరి దీంట్లో పసిగట్టడం ఇంటెలిజెన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్ అయిందనే భావించాలి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ప్రజల అండ ఉండదా లేదా అనేది ఆ పసిగట్టడంలో కొంత ఇంటెలిజెన్స్ వైఫల్యంగానే భావించాలి. ఇక ప్రధానంగా చూస్తా ఉన్నాం దీని నవీకరణ విషయంలో కూడా మన ఇక్కడ ఎస్టీ విషయంలో మరి గచ్చిపోలి భూముల విషయంలో కొంత మనకు గ్రాఫ్ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రైతులది కొంత రైతుల నవీకరణలో రైతులను వ్యతిరేకంగా ఒక క్రియేట్ చేయగలిగింది. తర్వాత ఇప్పుడు విద్యార్థుల నుంచి కూడా కొంత దాన్ని వ్యతిరేకత అంటే భూములు గుంజుకుంటున్నారు అనే ఒక ప్రచారం అయితే చాలా బలంగా సోషల్ మీడియాలో చూపెట్టగలిగింది. అయితే అది మనకు మరి మనకు కృత్రిమమైన సంబంధించిన దాని క్రియేటివిటీ తోటి ఏమన్నా సోషల్ మీడియాలో తప్పుదారు పట్టించిరా లేదా అనేది సెకండ్. ఇప్పుడు అది అది నిర్ధారణ అయితే కానీ కొంత నమ్మే అవకాశం ఉంటాయి, కానీ అదర్వైజ్ దాన్ని ఇప్పుడు మనము ఎన్ని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఈ ఇష్యూ అంతా జరిగిన తర్వాత ఆ సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు దీన్ని నీకు పర్యావరణ ప్రేమికులు, నీకు జంతువుల మీద మీకు పక్షుల మీద ప్రేమ చూపెట్టినటువంటి వాళ్ళు ఒక పోస్టులో ఆ పోస్టు నిర్ధారించుకోకుండానే దాన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భాన్ని ఇప్పుడు కేసు దీని ప్రభుత్వము నివారణ చర్యలు చేపట్టిన తర్వాత ఈవెన్ కిషన్ రెడ్డి మీకు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి తర్వాత ఇక మిగతా నాయకులందరూ కూడా దాన్ని మరి పోస్ట్ డిలీట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి. ఎందుకంటే కొన్ని విషయాల కాడికి వచ్చేదంటే ఇప్పుడు కొంత తప్పిదము అంటే ఇప్పుడు ఆడ భూమి ప్రభుత్వందా ఎస్టీదా అనేది ఆలోచిస్తే అది కొంత చాలా ఏళ్ళ నుంచి అది కొంత కేసులలో డిస్టర్బెన్స్ లో ఉన్నటువంటి దాన్ని కొంత దాని ముందు చూపు లేకుండా మరి కొంత రేవంత్ రెడ్డి గారికి మరి ఆ చుట్టూ ఉన్నటువంటి మన అటువంటి సపోర్టర్స్ మరి ఏ రకంగా గైడ్ చేస్తున్నారో కానీ ఆయనను కావాలని ఒక దాంట్లో తోస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇది ఇప్పటికైనా కూడా అది మరి కోర్టులో ఉన్నది, దాన్ని కలిసిపోతుంది అనే భావిస్తా ఉన్నా. కాకపోతే ఒక న్యూసెన్స్ అయితే క్రియేట్ చేసినటువంటి దాని ముందుగా మీరు ఒకటి ఆలోచించాలి.
ఈ హెచ్సియు ఇష్యూ ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిరు అనేది ఇప్పటి వరకు ప్రభుత్వము దాన్ని ట్రేస్ చేయలేకపోయింది. ఏంటంటే ఒక గుడ్డిగా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నది అని ప్రచారం చేస్తున్నారు, కానీ దాని వెనుక మూలాలు ఏంది, ఎక్కడికి వెళ్ళి మొదలైంది అనేది మాత్రము దాన్ని పచ్చిగట్లయిపోయింది. మరి ఇప్పుడు ఆ పద్ధతిలో మరి కొంత ప్రభుత్వము ఇంటెలిజెన్స్ విఫలంగానే భావించాలి. ఇప్పుడు ఆ పద్ధతిలో ఏంటంటే రేపు భవిష్యత్తులో మనకు 1.5 year అయితే ఉన్నదంతా ఉన్నది ప్రభుత్వాలు. ఓకే, థ్యాంక్ యూ. యా, ఓకే, రైట్. మనతో పాటు పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను.